హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చందు విటిఎం. తిరుపతి వెళ్ళాక మేమైతే తిరుమల కొండపైన ఈ ప్రదేశాలన్నీ చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉన్నాయి. ఇవి చూస్తూ సరదాగా చాలా ఎంజాయ్ చేసాం. మీరు ఈ దారి చూసే ఉంటారు. ఈ నడక దారి ద్వారా మనమైతే తలనీలాలు ఇచ్చే ప్లేస్ ఇదే. మనం ఇక్కడ ఫ్రీగానే ఉంది. ఈ దారి అంతా చాలా పచ్చటి చెట్లతో పక్కనే ఈ ప్రదేశాలన్నీ చాలా చాలా అందంగా ఉంటాయి చూడడానికి. గుడి ప్రాంతం అంతా మామూలుగా ఇది సుపదం అని చెప్పేసి ఇక్కడ స్వామివారిది. ఇక్కడి నుంచి మనం ఈ దారి వెంట వెళ్తూ ఉంటే చుట్టూరా పక్కనే అన్ని రకాల చెట్లు చాలా అందంగా ఉంటుంది ఈ ప్లేస్ అంతా. ఈ క్యూ లైన్ వచ్చేసి సర్వదర్శనం క్యూ లైన్. ఈ సర్వదర్శనం క్యూ లైన్కి వీలైతే చాలా వరకు వెళ్లకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే 2 రోజులు కూడా పడుతున్నాయి సర్వదర్శనం క్యూ లైన్లు. ఇవన్నీ ఇప్పుడు మనం ఈ గుడికి వెళ్ళే దారిలో ఇక్కడ ఉన్న షాపింగ్స్, తినుబండరాలు, హోటల్స్, ఈ ప్రాంతం అంతా ఎక్కువ రద్దీగా ఉంటుంది. చాలా అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. వాతావరణం అంతా చల్లగా ఉంది. ఇక్కడ టికెట్ల రిజర్వేషను, రూమ్ బుకింగ్స్ ఇవన్నీ ఇక్కడ మనకు లభిస్తాయి. అయితే చక్కటి వాతావరణం చాలా చల్లగా ఉంది. ఎంతసేపు తిరిగినా చాలా హాయిగా అనిపిస్తుంది. ఇవన్నీ షాపింగ్స్. ఇక్కడ చాలా రకరకాల ఐటమ్స్ దొరుకుతాయి, కానీ అన్ని ధరలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఈ ప్లేస్ అంతా చూసారా ఎంత చక్కగా ఉందో. ఇది నైట్ పూట తీసింది. వెళ్ళే దారి గుడి ప్రాంగణం పక్కన గుడి చుట్టూ ఉన్న ప్రదేశాలు ఇవి. మనం దూరం నుంచి గుడి ప్రాంతాన్ని అంతా వీడియో తీసాము. భక్తులు ఎక్కువ గుడి నుంచి బయటకు వచ్చాక ఈ ప్రదేశంలో కూర్చొని ఇక్కడే టిఫిన్లు చేస్తూ ఉంటారు. రకరకాల మనకు కనిపించేది మనకి ఆ గుడి ప్రాంతం అంతా. తిరుమల కొండపైన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో ఈ ప్రాంతం చాలా ముఖ్యమైన ప్రదేశం. చూడటానికి కూడా చాలా విశాలంగా, చాలా ప్రశాంతంగా, అసలు ఆ వాతావరణం, ఆ కొండపైన వాతావరణం మనం ఎప్పుడూ చూడని విధంగా ఉంటుంది. అది స్వామివారి టెంపుల్. అది వెంకటేశ్వర స్వామివారి టెంపుల్. కాకపోతే మనకు పైనుంచి మంచిగా కనిపిస్తుంది. అతి ముఖ్యమైన ప్రదేశాల్లో ఇక్కడ ఈ ప్రదేశం అంతా చాలా బ్యూటిఫుల్గా, అందంగా, చూడ చక్కగా ఉంటుంది.